కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు. చూస్తా ఉన్నారు మీరు. ఇవాళ పొద్దున్న పేపర్లో వార్తా ఉన్నది, సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాలా. రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి. ఈ రోజు రైతు దినోత్సవం కూడా, జాతీయ రైతు దినోత్సవం ఈ రోజు. ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీకు నీ ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పించుకోవచ్చు, కొన్ని రోజులు అధికారం ఉంది కదా, నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ, వ్యవసాయ కూలీలు గాని, వ్యవసాయదారులు గాని అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది. సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రు గాల్చి వాత పెడతారనే భయంతో ఇలా నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు.